హనుమకొండ జిల్లా కడిపికొండ డబుల్ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తారు పోలీసులు. నిందితుడు ప్రవీణ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య రాజశ్రీ, మామ రాజశేఖరన్ పథకం ప్రకారమే చంపినట్టుగా నిర్ధారణ అయింది. హత్యగల కారణాలపై ఆరా తీస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధించి తన తండ్రి అక్కను ప్రవీణ్ చంపాడని మృతురాలి చెల్లెలు తేజస్వి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాకు మా అల్లుడు ఫోన్ చేస్తేనే వచ్చినాం మేము. అంటే మన కుటుంబ మీరు ఎన్ని గంటలకు ఊర్లో ఏం కాదు, బాగానే ఉండేవాళ్ళు. హాస్టల్లో ఇక్కడే ఉంటున్నారు. అక్క బావ అందరు ఇక్కడనే ఉన్నారు. లేదు, వాళ్ళు అక్కడ ఉంటారు. అంత ముందుకు వచ్చిళ్ళు హైదరాబాద్ లో. బావ కంపెనీ ఇందులో వర్క్ చేస్తాడు, కోకోకోలా కంపెనీలో. మ్యారేజ్ 3 years అవుతుంది. బాగానే ఉండేవాళ్ళు ఇద్దరు. ఆయననే ఒప్పుకున్నాడు పోలీసు వాళ్ళు. రీజన్ ఏం చెప్పలేదు. అంటే అక్క ఇబ్బంది పెట్టిందంట, సో అలా చేసినా అని అన్నాడు. అంతా షాక్ లో ఉన్నాం. ఆయన మంచోడని అనుకున్నాం మేము. ఇక్కడే మ్యారేజ్ అయింది మా అక్క వాళ్ళది కూడా, ఇంటి దగ్గరే షాంపేట. మేమే చూసుకుంటాం. ఆయనకి శిక్ష పడాలి. మరి ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకుని అలా చేసినందుకు అంత పిల్లలకి న్యాయం జరగాలి. నేను చిన్నామని, పెద్దక్క చనిపోయింది, ఇంకో అక్క మ్యారేజ్ అయింది. మరి మా డాడీ ఏం చేసిండో తెలియదు, ఆయన ఎందుకు చంపిండో కూడా తెలియదు మా డాడీని. అట్లాంటి ఏం లేవు అసలు. కట్నం కూడా అడగలేదు వాళ్ళు, కానీ మా డాడీ బంగారమును కట్నం కొన్ని ఇచ్చిళ్ళు డబ్బులు. మాతో బాగానే ఉంటాడు. ఊరికే అనేవాడు తల్లి లేదు పిల్లలు అని మంచిగా అనేటోళ్ళు. కానీ వీళ్ళకి ఇట్లా చేసిండు. మరి ఆయనకి ఎందుకు అట్లా ఆలోచన వచ్చిందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండేటి, మా దాకా తీసుకొచ్చే వాళ్ళు కాదు. ఉంటాం ఏం చెప్పేది కాదు, బాగానే ఉండేవాళ్ళు. తెలియదు ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏమై కనిపించి. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన చుట్టూ పోలీసులే ఉన్నారు. మా రిలేటివ్స్ ఫోన్ చేసి చెప్పిళ్ళు. లేదు, వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది వెళ్ళిపోయింది. మరి ఇట్లా జరిగిందని ఏమనలేదు. ఎలా అని ఏం పట్టింపు కూడా లేకుండా వచ్చింది, అక్కడ కూర్చున్నది వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని ఇక మా మీదనే చేసినట్టు. ఇక మేము పెంచుకుంటాం. అనాథాశ్రమంలో అయితే అసలు వేయం మేము. ఆయననే చెప్పిందంట, మా బావ అన్నాడంట, చూసుకుంటే వాళ్ళ చెల్లెలు చూసుకోవాలి, లేకపోతే అనాథాశ్రమంలో వేయండి ఎవరు చూసుకోపోతే అని అన్నారంట. నవ్వుతున్నాడంట. ఇలా చెప్పేసి నవ్వి అయిపోయింది ఇంకేం చేస్తారు అనుకుంటా అన్నాడంట. ఆయనకైతే శిక్ష పడాలి, పిల్లలకి మంచి జరగాలి.